హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మీరందరూ బాగున్నారని, ఆనందంగా ఉంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తున్నారు కదా? ఎంజాయ్ చేయడం అంటే ఏంటండి? నాకు తెలిసింది ఏంటంటే, మనము రోజు ఉదయాన్నే లేచినప్పటి నుంచి డైలీ రొటీన్ అలానే ఉంటుంది. సో మనం చేసే పనుల్లో కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, చేసే కూరల్లో కొద్దిగా ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ, కొద్దిగా టేస్టులు మారుస్తూ, కొత్త రుచులు వెతుక్కుంటూ ఇలాగా చేసుకుంటూ ఉంటే కొద్దిగా మనకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, తినే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అలానే ఉదయాన్నే హ్యాపీగా లేద్దాం, అలానే మంచి బట్టలు వేసుకుందాం, మంచి ఫుడ్ తిందాము, అలాగే నలుగురితో హ్యాపీగా మాట్లాడుతూ మంచిగా ఉంటే ఇంకా అంతకంటే ఏముంటుందండి? ఎంజాయ్ చేయడం అంటే ఇదేనా? మనం రోజు చేసే పనుల్లో చిన్న చిన్న ట్రిక్స్ చేసుకుంటూ కొద్దిగా మెలకువలతో ఉంటే చేసే పని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. రోజు తినే అదే ఇడ్లీ ఒకరోజు క్యారెట్తోనూ, ఒకరోజు బీట్రూట్తోనూ వేసుకుంటే టేస్ట్ చేంజ్ వస్తుంది. మనము డిఫరెంట్గా తిన్నట్టు కూడా ఉంటుంది. అంతే కదా? రోజు అదే బ్రేక్ఫాస్ట్ అనే కంటే ఒక చిన్నగా టేస్ట్ మార్చామనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇలాగ చిన్న చిన్న వాటిలతో ట్రై చేసుకుంటూ చేసే ప్రతిదాన్ని కొద్దిగా కొత్త కోణంలో చూస్తూ కొత్తగా ట్రై చేస్తే మనం మన డైలీ రొటీన్ అదే ఉన్నా కూడా మనకి చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరేమంటారు? ఈ విధంగా మాట్లాడుకుంటూ మనం మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మేము ఉదయాన్నే మంచి కాఫీతో స్టార్ట్ చేస్తాం కదా. ఉదయాన్నే లేవగానే ఒక మంచి కాఫీ తాగామనుకోండి, మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగా బాల్కనీలో కూర్చొని మంచి కాఫీ తాగుతూ కొద్దిగా సేపు మన గురించి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, ఆ గడిపే 10 నిమిషాలే మన రోజంతరికి కావలసినంత ఎనర్జీని ఇస్తాయి. ఆ టైంని ఎప్పుడూ మిస్ అవ్వకండి. ఇంక మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను మార్నింగ్ కాఫీ ప్రిపరేషన్ అయిన తర్వాత, ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కానీ నేను ఇక్కడ ఆలూ పరాటా చేస్తున్నాను. ఈ ఆలూ పరాటా కోసము నేను ముందుగా చపాతీ పిండిలో కొద్దిగా ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని సాల్ట్ వేసి వాటర్తో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత గోధుమ పిండికి ఈ బంగాళదుంపలు ఒక 3 బంగాళదుంపలను ఉడకపెట్టుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత తురిమేసుకొని పెట్టుకున్నాను. దానిలో ఒక ఆనియన్, కొత్తిమీర, సాల్ట్, కారము కలిపాను. దీనిలో ఒక పొడి మిక్స్ చేశానండి. అదేంటంటే పుట్నాల పప్పు ఒక 2 స్పూన్స్, తెల్ల నువ్వులు ఒక స్పూన్ గసగసాలు, అలానే ఉప్పు, కారము, జీరా పొడి, ధనియాల పొడి, కొద్దిగా ఇంగువ, కొద్దిగా ఆమ్చూర్ పౌడరు, కసూరి మేతి, ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని ఈ ఆలూ దాంట్లో మిక్స్ చేసేసాను. దానివల్ల ఈ పొడి బాగా ఆలూలో ఉన్న మాయిశ్చర్ అంతా మిక్స్ చేస్తుందండి. మన చపాతీ ఇలాగా కొద్దిగా గట్టిగా ఉంటే విరిగిపోకుండా ఉంటుంది చేసేటప్పుడు. సో దానికని ఆ పొడి మిక్స్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, అది అన్నిట్లోనూ పనికి వస్తుంది. ఇది ఏ పరాటా చేసినా సరే ఆలూ పరాటాలో మిక్స్ చేయొచ్చు, లేదా పన్నీర్ పరాటా, గోబీ పరాటా, లేదా మిక్స్డ్ వెజ్ పరాటా, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. వాటన్నిటిలో ఈ 2 స్పూన్స్ వేసి పెట్టుకోవచ్చు. ఇది ఒక ఎయిటెడ్ కంటైనర్లో మనం టైట్గా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అది మనకి ఒక 4 రోజుల పాటు వస్తుంది. ఇంకా మనం ఎప్పుడైనా చపాతీ చేయాలనుకున్నా సరే ఈ చపాతీలో ఈ పౌడర్ మిక్స్ చేసామనుకోండి, ఈ చపాతీ చాలా టేస్ట్ వస్తుంది. అన్నిట్లోనూ మిక్సింగ్గా ఉంటుంది. కాబట్టి ఆ పౌడర్ని మిక్స్ చేసుకొని ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుంటే ఇంకా మనం పరాటా చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది.
సో ఇక్కడ నేను పరాటా చేస్తున్నాను. పరోటా ఈ పౌడర్ ఏం చేస్తుందంటే ఆ ఆలూలో ఉన్న మాయిశ్చర్ని లాగేస్తుంది. సో దానివల్ల మనం చేసేటప్పుడు కానీ లేదా మనము పరోటాని కాల్చేటప్పుడు కానీ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా ఆలుతో మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ చూడండి చేసిన తర్వాత ఇలా పరోటాల్లాగా చేసేసి ఇంకా పెనం మీద కాల్చేయండి. మనము ఎంత సైజ్ అయితే ఆలు తీసుకుంటామో దానికంటే కొద్దిగా ఎక్కువగా చపాతీ పిండిని తీసుకొని ఆలు పెట్టేసేసి ఇలాగా దాని లోపల పెట్టేసేసి చపాతీని చేసేసేయండి. మనం చపాతీ కాల్చేటప్పుడు బాగా పెనం బాగా హీట్ మీద ఉండాలా. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పరోటాను వేసేసి ఆయిల్ వేసేసి కాల్చేసేయండి. ఇదే విధంగా సేమ్ మనము పన్నీర్ పరోటా లేదా ఆలు పరోటా, గోబీ పరోటా ఇలాగా అన్ని పరోటాలు ఈ విధంగానే చేయాలి. ఇది అటు ఇటు ఒక లైట్గా కాల్చేసి మనం ఎయిట్ జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకు ఒక 1 వీక్ వరకు ఉంటాయండి. అంతకంటే ఎక్కువే ఉంటాయి కానీ 1 వీక్లో కంప్లీట్ చేస్తే మంచిది. ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు గబగబా ఫ్రీజర్లో నుంచి తీసి కాల్చి ఇచ్చేసేయచ్చు. దీనికోసమని నేను గ్రీన్ చట్నీ చేశాను. గ్రీన్ చట్నీ అంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, లెమను అలానే సాల్ట్ వేసి ఆ చట్నీని కొద్దిగా పేస్ట్ లాగా చేసేసి కొద్దిగా కర్డ్లో మిక్సీ చేశాను. ఈ పరోటాకి కర్డ్తో తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఈరోజు లంచ్గా మేము ఇదే పరోటాను కర్డ్తో తిన్నాము. చూడండి ఇక్కడ బ్రేక్ అవ్వకుండా వస్తుంది పరోటా. ఇలా ఈ పరోటా కాల్చిన తర్వాత కొద్దిగా కూల్ అవనివ్వండి. చల్లారిన తర్వాత హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఈవినింగ్ వరకు మెత్తగా ఉంటాయి. టేస్ట్ ఏం పోకుండా ఈవినింగ్ వరకు బాగుంటాయండి. ఇంకా లంచ్లో ఈ పరోటా తినేసాము. ఇంక ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మళ్ళీ రెడీ సేమ్ అలానే స్టార్ట్ అవుతుంది. మనం కొద్దిగా ముందుగా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే వంటలు ఏంటో చూసుకుంటే మనకి ఆ రోజంతా చకచక అయిపోతాయి పనులు అప్పటికప్పుడు వెతుక్కోకుండా. ఆ నెక్స్ట్ డేకి నేను బెండకాయ ఫ్రై రసంతో చేశాను. సో బెండకాయ ఫ్రైలో కొద్దిగా పల్లీలు వేస్తే చాలా బాగుంటుందండి. ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మనం ఫ్రై ఏ విధంగా చేస్తామో పోపు దినుసులు వేసేయండి. అవి బాగా వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు వేసేయండి. ఆనియన్ బాగా వేగవసరం లేదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత
బెండకాయ కూడా వేయండి. బెండకాయ వేసి ఫ్రై చేస్తూ ఉండండి. మిక్స్ చేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. బెండకాయలో జిగురు వస్తుంది. ఆ జిగురు పోయేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలాగ మార్నింగ్ పనులన్నీ ఫాస్ట్‌గా అయిపోతుంటే మనకు అలసట లేకుండా ఉంటుందండి. సమ్మర్ కదా! మార్నింగే కనుక పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం బెటరు. ఫైనల్‌గా ఇక్కడ నేను ఒక పొడి మిక్స్ చేశానండి. అదేంటంటే కొద్దిగా కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి ఇవన్నీ వేసి మిక్స్ చేశాను. మిక్సీ వేసి పౌడర్ చేసి ఆ పౌడర్ మిక్స్ చేశాను. ఇది రసంలో నంచుకొని తింటుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ పౌడర్ వల్ల. ప్లెయిన్‌గా ఇలా చేసి వదిలేయటం కంటే కొద్దిగా పౌడర్ ఇలా మిక్స్ చేసామనుకోండి, మన వంటకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మన లైఫ్‌లో డైలీ రొటీన్‌లో కొద్దిగా మార్పులు, చేర్పులు చేసుకుంటూ పోయామనుకోండి, మన లైఫ్ ఇంట్రెస్ట్‌గా ఉంటుంది మనకి. ఏమంటారు? అంతే కదా! ఇలాగ మనం చిన్న చిన్న పనులు కొద్దిగా ఇంట్రెస్ట్‌తో చూపించామనుకోండి, అదే తినేటప్పుడు మన వాళ్ళకి మన ప్రేమ కనిపిస్తుంది. అంతే కదా! సో, ఇంకా లంచ్ చేసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవుతామండి. ఈవినింగ్ ఒక మంచి టీతో స్టార్ట్ అవుతుంది. అలా చూస్తుండగానే మార్నింగ్ లెగవటము, లంచ్, బ్రేక్‌ఫాస్ట్‌లు అలానే ఈవినింగ్ మంచి టీ తాగుతూ కొంచెంసేపు టీవీ చూస్తే రిలాక్స్డ్‌గా ఉంటుంది. ఈరోజు మాకు వర్షం పడిందండి. బెంగుళూరులో మే నెల వచ్చేసరికి వర్షం పడుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఈసారి కొద్దిగా ముందుగానే పడింది. ఒక 2 రోజులు ముందుగా. చూస్తుంది ఇంక చల్లబడుతుందేమోనని చూస్తున్నాము. వర్షం బానే పడింది. ఒక 10 మినిట్స్ బాగా పడింది. బాగా వర్షం పడుతుందని ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌గా నేను బేబీ కార్న్ మంచూరియా చేశాను. దానికోసమని ఒక 200 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నాను. దాన్ని కుక్కర్‌లో వేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. లేదంటే బాయిల్ చేసినా పర్లేదు. కుక్కర్‌లో వేసి త్వరగా అయిపోతుంది. అవి ఉడికిన తర్వాత ఆ ప్రెషర్ అంతా పోసిన తర్వాత వడకట్టేసేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దానిలో ఒక 2 స్పూన్స్ మైదా పిండి, ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక 1 స్పూన్ పెప్పర్ పౌడరు, హాఫ్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి వాటర్ వేసి మిక్స్ చేయండి. ఇంకా వాటిని ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఇలాగ లైట్‌గా ఒక 1 టైమ్ లైట్‌గా వేపించి తీసేయండి. అన్నీ వేపిన తర్వాత మళ్ళీ అన్నిటిని మిక్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. ఇలా 2 టైమ్స్ వేపడం వల్ల లోపల బయట బాగా వేగి ఉంటాయండి. లేదంటే లోపల బేబీ కార్న్ గట్టిగా ఉంటుంది. పైనంతా మాడిపోయి ఉంటుంది. అలా ఈవెన్‌గా అన్నీ కుక్ అవ్వాలంటే ఇలాగ 2 టైమ్స్ వేగనివ్వండి. ఇలా సాయంత్రం పూట మంచి స్నాక్ తిని, మంచి టీ తాగి, కొంసేపు టీవీ చూసి, కొంసేపు పక్కనోళ్ళతో చిట్ చాట్ వేస్తే మనకలా సాయంత్రం పూట గడిచిపోతుంది.
మా అక్కడ అపార్ట్మెంట్లో ఈవినింగ్ టైం అందరూ వస్తారండి. కొంతసేపు ఈవినింగ్ అందరం కూర్చొని మాట్లాడతాము. ఇంకా ఆ రోజు ఎలా గడిచింది అవన్నీ మాట్లాడుకొని ఇంకా 7, 8కి పైకొచ్చేస్తాము. ఇలా వేగిన తర్వాత వాటిని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇగో పాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలను దంచి వేయండి. వేసేసి దాంట్లో క్యాప్సికము, ఇక్కడ నేను యెల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను. ఆనియన్ పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసి వేయండి. ఒక చిల్లీ వేయండి. కొద్దిగా కారం వేయండి. ఒక హాఫ్ స్పూన్ కారం వేసి మిక్స్ చేయండి. ఆనియన్ బాగా వేగక్కర్లేదు. ఒక లైట్‌గా 1 మినిట్ వేపండి ఆయిల్‌లో. అవి వేపిన తర్వాత ఒక 1 స్పూన్ సోయా సాసు, 2 స్పూన్ రెడ్ చిల్లీ సాసు, ఒక 1 స్పూన్ కెచప్, టొమాటో కెచప్ ఉంటుంది కదా! అది కూడా వేసేసి మిక్స్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్‌లు కార్న్ ఫ్లోర్ తీసుకొని దాన్ని వాటర్‌లో మిక్స్ చేసి అది వేసేసేయండి. కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్‌లో బాగా ఈ మిశ్రమాన్నంతా ఉడకనివ్వండి. ఈ స్పైసెస్ మన టేస్ట్‌కి తగ్గట్టు పెంచుకోవచ్చండి. మా ఇంట్లో పిల్లలు కొద్దిగా స్పైసీగా ఉంటే తినరు కాబట్టి నేను కొద్దిగా తగ్గించాను పిల్లలు తినే విధంగా. మీరు కొద్దిగా స్పైసీ ఎక్కువ చేయాలంటే కొద్దిగా కారము, చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనకి బయట ఈజీగానే దొరికేస్తాయండి. కానీ మనం ఇంట్లో చేసి చేతులతో చేసి పెడితే వాటిని నీట్‌గా చేసినట్టు ఉంటుంది. హెల్తీగా పెట్టినట్టు ఉంటుంది. ఇంక బయట తినే వాటిల్లో ఆయిల్స్, ఫుడ్ కలర్స్ ఇంకా ఎక్స్‌ట్రా చేసి వాటి టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఇంకా ఎక్స్‌ట్రాగా కలుపుతూ ఉంటారు. అవి రోజు తినటం వల్ల అంత హెల్త్‌కి మంచిది కాదు. ఇలా ఇంట్లో మన టేస్ట్‌కి తగ్గట్టుగా చేసుకొని తింటే మన ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినొచ్చు. సో, అవి బాగా వేగిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఇవి కూడా వేసేసేయండి. ఇక్కడ నా కెమెరా ఏంటో షేడ్ చేంజ్ అయిందండి. దానివల్ల కలర్ చేంజ్‌గా కనపడుతుంది. ఇక 2 మినిట్స్ వేగనిచ్చి ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసేయండి. ఫైనల్‌గా ఒక 1 స్పూన్ వెనిగర్ వేయండి. వెనిగర్ వేసి మిక్స్ చేసేసి సర్వ్ చేసేసేయండి. ఇది వేడి వేడిగా తింటే చాలా బావుంటుందండి. బేబీ కార్న్ టేస్ట్ ఈ సాస్‌లు, కెచప్‌లతో మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక ఫైనల్‌గా డెజర్ట్ దగ్గరికొచ్చేస్తే నేనిక్కడ చాక్లేట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ మైదా పిండి తీసుకుంటున్నాను. దానికోసమని ఒక ఎగ్ బీట్ చేసి వేస్తున్నాను. ఈ ఎగ్‌లో షుగర్ ఒక 50 గ్రామ్స్ వేసేయండి. ఇలా బీట్ చేస్తూ మధ్య మధ్యలో షుగర్ యాడ్ చేస్తూ ఉండండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా షుగరు, ఎగ్ బాగా మిక్స్ అయిపోయి కేకు ఫ్లఫీగా వస్తుంది. బాగా స్పాంజీగా వస్తుంది. కొద్ది కొద్దిగా షుగర్ యాడ్ చేస్తూ బీట్ చేయండి. మా ఇంట్లో ఈ చాక్లేట్ కేక్ ఎక్కువ తింటారండి పిల్లలు. అందుకని నేను ఒక మంత్‌లో 2 టైమ్స్ అయినా చేస్తూ ఉంటాను. కొద్ది కొద్దిగా చేస్తాను. ఒక 1, 2 డేస్‌కి వస్తుంది. 2 పీసెస్ తింటే అయిపోతుంది.
దీంట్లోనే ఒక 40 గ్రామ్స్ బటరు, ఒక 20 గ్రామ్స్ ఆయిల్ మిక్స్ చేసి తీసుకున్నాను. అది కూడా వేసేసి మిక్స్ చేసేస్తున్నాను. దీన్ని బటర్ మిల్క్ అంటారండి. మిల్క్ తీసుకొని దానిలో ఒక 1 స్పూన్ వెనిగర్ వేశాను. అది కర్డ్ విరిగిపోయినట్టు ఉంటుంది కదా, అలా అయిపోతుంది. దాన్ని మిక్స్ చేస్తున్నాను. ఇది వేయటం వల్ల కేక్ బాగా మాయిశ్చర్గా ఉంటుంది. ఎండిపోకుండా, డ్రై లేకుండా మాయిశ్చర్గా ఉండాలంటే ఇది తప్పకుండా మిక్స్ చేయండి. దీన్ని బటర్ మిల్క్ అంటారు. అలానే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు మైదా పిండిలో ఒక 20 చాక్లెట్ కేక్ కదా, ఒక 20 గ్రామ్స్ కోకో పౌడర్ వేసాను. అలానే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/4 స్పూన్ బేకింగ్ సోడా, ఒక పించ్ సాల్ట్ వేసాను. ఇవన్నీ మిక్స్ చేసి ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఆయిల్లో మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే అన్నీ ఈవెన్గా మిక్స్ అవుతాయి. ఇలాగా షిఫ్ట్ చేసి వేయండి. వేయటం వల్ల కోకో పౌడర్లో లేదా మైదా పిండిలో ఏమన్నా ఇవిగా ఉంటే అవన్నీ అడ్డుపడిపోతాయి. లేదంటే అవి కేక్ బేక్ అయ్యేటప్పుడు అవి అంతే ఉండిపోతాయి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఒక హాఫ్ స్పూను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఒక హాట్ వాటర్లో మిక్స్ చేయండి. ఒక 50 ml హాట్ వాటర్లో మిక్స్ చేసి ఈ బ్యాటర్లో మిక్స్ చేసేసేయండి. ఈ చాక్లెట్ కోకో పౌడర్తో ఈ కాఫీ మిక్స్ అవ్వడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. మంచి టేస్ట్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా చాక్లెట్ కేక్ చేసేటప్పుడు ఈ కాఫీ పౌడర్ని మిక్స్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బేకరీలో తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ వస్తుంది. ఇంకా ఫైనల్గా నేను ఇక ప్యాన్కి గ్రీస్ చేసుకుని ఆయిల్తో దానిలో బటర్ పేపర్ వేసి ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి ఓటీజీలో పెట్టేశాను. ఓటీజీని 160 degrees దగ్గర ఒక 10 minutes ప్రీహీట్ చేసి అలానే 160 degrees దగ్గర ఒక 30 minutes బేక్ చేయండి. ఇంక ఫైనల్గా మన కేక్ రెడీ అయిపోయింది. ఒక 30 minutes తర్వాత మన కేక్ రెడీ అవుతుంది. దీనికి ఫ్రాస్టింగ్ అని నేను ఒక 30 గ్రామ్స్ బ్లాక్ 30 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ అలానే కొద్దిగా బటర్ మిక్స్ చేసి దాన్ని డబుల్ బాయిలింగ్ చేసి తీసుకున్నాను. దాని మీద దీన్ని ఫ్రాస్టింగ్ చేస్తున్నాను. ముందు కేక్ ఒక 10 minutes బాగా కూల్ డౌన్ అవ్వండి. అయిన తర్వాత ఇది అప్లై చేసేసి ఒక 2 to 3 minutes 2 to 3 hours ఆ ప్యాన్ని వదిలేస్తే అది బాగా చల్లబడి తర్వాత కేక్ని డిమోల్డ్ చేయండి. మన కేక్ చాక్లెట్ కేక్ ఇలా రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్ ఉంది. ఈసారి ఎప్పుడైనా చాక్లెట్ కేక్ చేస్తే ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇక మన వీడియో ఎండింగ్కి వచ్చేసిందండి. ఇలాగే మన రోజంతటిని హ్యాపీగా ఉంచుకుంటూ ఇంటిని హ్యాపీగా చూసుకుంటూ మన వాళ్ళని బాగా చూసుకుంటూ మనం సంతోషంగా ఉంటూ ఇలాగ స్ట్రాంగ్గా ఉంటూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుందాము. ఈ రెసిపీస్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో బ్లాగ్లో కలుద్దాము. ఉంటాను. బాయ్.